అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నో అంశాలు చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాయి. రోజు రోజుకి మనం చూస్తూనే ఉన్నాము. అయితే 2 రోజుల క్రితం కూడా నేను ఒక విషయం మాట్లాడాను. మన తెలంగాణ ఉద్యమకారులు గాథ ఇన్నారెడ్డి గారి గురించి మనం మాట్లాడడం జరిగింది. ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు గాదే సోలోమన్ రెడ్డి గారు కూడా నిన్న పరమపదించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరము. ఒక నెల రోజుల క్రితము గాదే ఇన్నారెడ్డి గారి తల్లిగారు కూడా పరమపదించడం జరిగింది. అయితే ఆయనకి జైలు నుండి క్రియలకు బెయిల్ అప్లై చేసి ఒక్కరోజు కోసం బయటికి తీసుకురావడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజున తెలంగాణ ఉద్యమకారులు గాదే ఇన్నారెడ్డి గురించి తెలంగాణలో తెలియని వాళ్ళు ఎవరు లేరండి. అయితే వీళ్ళ నాన్నగారు కూడా మామూలు వ్యక్తి కాదు. మలిదశ ఉద్యమాన్ని చేపట్టి మలిదశ ఉద్యమంలో తెలంగాణ రావాలి అని చెప్పి తెలంగాణ సమాజం కోసం తెలంగాణ ప్రాంతం కోసము కొట్లాడినటువంటి చాలా గొప్ప వ్యక్తి. సో తండ్రి అంశతో తండ్రి పోలికలతో గాదే గారు కూడా ఎంతో కృషి చేసినారు తెలంగాణ కోసము. అఫ్కోర్స్ ఆయన ఎక్స్ మావోయిస్టే, అందరూ కూడా తెలిసిన విషయమే. ఆయన చెయ్యి కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ లోనో పోగొట్టుకోవడం జరిగింది అడవులలో ఫైరింగ్ మధ్యలో. ఇది అందరికీ తెలిసిన విషయం, ఇది కొత్తగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏం కాదు. కానీ అతను ఎప్పుడో మావోయిజాన్ని వదిలేసి శ్రవంతిలో కలిసిపోయి గాదే గారు ఎంతో మంది పిల్లలను చేరదీసి వరంగల్లో ఒక చిన్న ఆశ్రమం కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరి మధ్యలో వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో అందరూ నా పిల్లలే అని చెప్పి ఎంతో మంది ఆడపిల్లలకు తండ్రి అయినాడు గాదే గారు. ఎంతో చదివిస్తా ఉన్నారు, ఎంతో. ఒక్కసారి ఆయన ఆశ్రమంకి వెళ్తే తెలుస్తుంది గాదే ఇన్నయ్య గారు ఎంత మేరకు భవిష్యత్తు ఇస్తున్నాడు అని చెప్పి. అంతేకాదు తన ఆశ్రమంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు అందరికీ కూడా అతని తండ్రి కన్యాదానం చేసి ఎంతో మందికి పెళ్లి చేస్తూ కూడా వచ్చి వాళ్ళని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు వాళ్ళకి. ఇంత గొప్ప వ్యక్తి టిఆర్ఎస్ వ్యవస్థాపనలో భాగంగా కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ కూడా గులాబీ చొక్కా ఇప్పటి వరకు వేసుకోలేదు, కానీ ఇతను 24/7 గులాబీ చొక్కాలోనే, అంటే గులాబీ కలర్ షర్టే వేసుకుంటాడు, గులాబీ రంగు బట్టలే వేసుకుంటాడు. ఈయన అంత పిచ్చి టిఆర్ఎస్ అంటే, తెలంగాణ అంటే అంత పిచ్చి. ఈయనకి ఆ కలర్ ఇష్టం కాబట్టి ఇద్దరు కూడా డిస్కస్ చేసి టిఆర్ఎస్ పార్టీ గులాబీ రంగు కలర్ అని చెప్పి గులాబీ రంగు కండువా పెట్టడం జరిగింది. ఈ రోజు బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, అండ్ నేను మాట్లాడే ఈ మాటలు, నేను మావోయిజాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, మావోయిస్టులకు సపోర్ట్ చేయట్లేదు. ఒక మానవత దృక్పథంతో ఒక తెలంగాణ బిడ్డగా, మన దేశ పౌరురాలుగా నాకు మాట్లాడే హక్కు ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజున తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా గాలికి వదిలేసినారు. ఆ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ ప్రభుత్వం వాళ్ళని భూములు ఇస్తామని చెప్పి, వాళ్ళకు స్థలం ఇస్తామని చెప్పి మోసం చేసి వాళ్ళని కూడా గాలికి వదిలేయడం జరిగింది. ఇప్పటి వరకు 250 గజాల స్థలం కూడా ఏం లేదు. అయితే చాలాసార్లు గాదే కూడా చెప్పుకుంటూ వచ్చారు, కేసీఆర్ నేను ఒకే దగ్గర పడుకున్నాం, ఒకే దగ్గర తిన్నాం, తెలంగాణలో ఎక్కడెక్కడ ఏమున్నాయో మాకంటే బాగా ఎవరికి తెలీదు అని చెప్పి. ఇది బరాబర్ వాస్తవమైనటువంటి విషయం. జనరల్గా ఎవరైనా పరమపదించినప్పుడు ప్రజలారా మనం అక్కడికి వెళ్తాం, అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆ పరమపదించినటువంటి వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడతాం, వాళ్ళ గొప్పతనం గురించి చెప్తాము, లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడు బాధ గురించి కూడా చెప్తాం. కానీ విచిత్రం ఏంటంటే, కేవలం అంటే గాదే ఇన్నయ్య గారు ఒకానొక అంత్యక్రియల దగ్గర బాధతో మాట్లాడినటువంటి మాటలను సుమోటోగా తీసుకొని ఎన్ఐఏ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్లోకి గాదే గారిని తీసుకోవడం జరిగింది.
సరే తీసుకున్నారు. మంది ఎంతో మంది మీద కేసులు అయ్యి రిమైండ్కి వెళ్తే కోర్టు హియరింగ్ అయిపోయి బెయిల్ ఇచ్చి జీవితకాలం కేసులతో కొట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి 86 కేసులు ఏమో ఉన్నాయి. ఆయన తరపున అడ్వకేట్లు పోతారు, హియరింగ్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు, మాట్లాడతారు. ఈ విషయం అందరు కూడా తెలుసు. సో ఇట్లా ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా ఎదుర్కొంటున్నారు. కానీ గారు చేసిన తప్పేంది? జనరల్ గా రిమాండ్ అంటే 15 రోజులు ఉంటుంది. కానీ 2 నెలల నుంచి కూడా జైల్లో ఆయన ఉంచి చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్ళ తల్లి చనిపోతే కూడా 2 రోజులు బెయిల్ ఇవ్వడానికి ఏడ్చుకుంటా ఇచ్చి, బెయిల్ ఇచ్చిన తర్వాత అంత్యక్రియల దగ్గర నుంచి తిండి తినడం దగ్గర నుంచి పడుకోవడం దగ్గర వరకు ప్రతి దగ్గర ఆయన చుట్టూ ఎవరిని కూడా మాట్లాడనీయకుండా ఎన్ఐఏ పోలీసులు పగడ్బందీగా కాపు కాసిరు. ఆఖరికి తింటుంటే కూడా, ఇప్పుడు కర్మ చేసినప్పుడు అక్కడ భోజనం తినాలి కొడుకుగా, ఆ భోజనం తింటుంటే కూడా ఆ భోజనం వద్దని చెప్పి టార్చర్ పెట్టి ఇంకొక భోజనం పెట్టినారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గాదే సోలోమన్ రెడ్డి గారు, అంటే మన గాదే ఇన్నయ్య గారి తండ్రి గారు నిజంగా చాలా బాధాకరము. ఆయన పరమపదించడం జరిగింది. సో ఒక కొడుకుగా పున్నామ నరకాలకు పున్నామ లోకానికి వాళ్ళ తండ్రి గారిని సాగనింపడం కోసం కొడుకుగా ఆయన అంత్యక్రియలు చేయాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉన్నది. అయితే అడ్వకేట్లు బెయిల్ తీసుకోవడం జరిగింది. కానీ 2 రోజులు మాత్రమే బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ 2 రోజుల బెయిల్ నేను రాను, నాకు బెయిల్ వద్దు, నా తండ్రి శవం అలా ఉంటే అలాగే ఉండనివ్వండి, నేను అక్కడికి వచ్చినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, 10 మంది 15 మంది నన్ను కూర్చొనివ్వట్లేదు, నించొనివ్వట్లేదు, అంత్యక్రియలు సరిగా చేయనివ్వట్లేదు, నన్ను తిండి తిననివ్వట్లేదు, ఆఖరికి నేను పడుకుంటే కూడా నా పక్కన వచ్చి 10 మంది పడుకుంటున్నారు, నన్ను పరామర్శించడానికి ఎవరైనా వస్తే కూడా వాళ్ళతోటి మాట్లాడనియట్లేదు. మరి ఇటువంటిప్పుడు నాకు బెయిల్ ఎందుకు? అక్కడికి వచ్చి నేను మానసిక క్షోభ అనుభవించడం కంటే జైల్లోనే నేను కృంగి కుషించిపోయి ఉంటాను, నేను ఈ బెయిల్ తీసుకోను అని చెప్పి ఆయన కళాకడ్డిగా చెప్పడం జరిగింది. నిజంగా ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడదు, తెలంగాణ ప్రభుత్వం మాట్లాడదు. కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారుడు గాదా ఇన్నయ్య, అత్యంత స్నేహితుడు, బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోదు, కేటీఆర్ మాట్లాడు, ఎవరు మాట్లాడు, అసలు ఏమనుకుంటున్నారో, మరి పోతే అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ ఆయన గురించి ఇప్పుడు ఎవరు కూడా ఒక ఊసు కూడా ఎత్తట్లే, ఎవరు మాట్లాడట్లే. ఎందుకు? భయం అవుతుందా? మాట్లాడనీకి భయం అవుతుందా? లేకపోతే నీతి నియతులు మర్చిపోయినారా? లేకపోతే మీ బుద్ధి గడ్డి తింటుందా? ఆయన లొంగిపోయింది కదా, ఎప్పుడో జనజీవ శ్రవంతిలో కలిసిపోయినాడు కదా, వాస్తవిక కోణాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏమైందని? ఎందుకు టిఆర్ఎస్ పార్టీ మాట్లాడదు? సరే కేసీఆర్ ఎవరి గురించి మాట్లాడు? కేసీఆర్ ఎవరి గురించి కేసీఆర్ గారు మాట్లాడరు. మరి కేటీఆర్కి ఏమైంది? హరీష్ రావుకి ఏమైంది? ఈ రోజున ఉద్యమకారులనే మీ పార్టీ పట్టించుకోకపోతే రేపటి రోజున ఇంకేం పట్టించుకుంటారు? ఆల్రెడీ ఉద్యమకారులను మోసం చేసినటువంటి పార్టీ అని చెప్పి మీకు ఉంది. మీకు ఇంకా పశ్చాత్తాపం కలగట్లేదా? ఎందుకు అరెస్ట్ చేశారు? దేనికి అరెస్ట్ చేశారు? ఏంది ఈ రోజున? అందుకే కదా ఈ రోజున మీ చెల్లెల కోసము మీరు అంత కష్టపడి బెయిల్ ఇప్పిస్తే, అంత కష్టపడి ఢిల్లీలో ఉండి కల్వకుంట్ల కవిత గారి కోసం మీరు అంత కృషి చేసి ఆమె కోసం కొట్లాడి, మరి ఆమె కోసం ఇబ్బంది పడి, ఆమె కోసం ఢిల్లీలో ఉండి డబ్బులు ఖర్చు పెట్టి అన్నిత్యం పెన్షన్ అయినరే. ఈ రోజున అదే చెల్లెలు ఈ రోజున ఆమెకు కుంపటిగా మారింది. కానీ తెలంగాణ సమాజం కోసం పనిచేయండి, తెలంగాణ ప్రజల కోసం పనిచేయండి, ఆకాంక్షల కోసం పనిచేయండి. మీరు అలా పనిచేసిన రోజున ఎవ్వరు ఏ కుంపటి పెట్టినా తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ఉద్యమకారులందరూ మీ వెన్నంటే ఉంటారు కేటీఆర్ అని నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. నిజంగా చాలా బాధాకరం. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. రానంటున్నారు, ఎందుకు బెయిల్ వచ్చినా బయటికి రానంటున్నారు, అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ సార్ ఏం సార్ పరిస్థితి? ఇప్పుడు మన గాదే ఇన్నయ్య గారు నాన్నగారు కూడా ఆయన ఉద్యమకారులే, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, మలిదశ ఉద్యమంలో ఎంతో కీర్తి సంపాదించుకున్నారు, తెలంగాణ ప్రాంతీయవాది. మరి అటువంటి వ్యక్తి పరమపదించడము, ఈయన జైల్లో ఉన్న 2 నెలల్లో తల్లిని కోల్పోవడము, ఇప్పుడు తండ్రిని కోల్పోవడము అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది సార్. అయితే 2 రోజులు మాత్రమే బెయిల్ ఇచ్చారని తెలుస్తా ఉంది. అయితే గాదే ఇన్నయ్య గారు కూడా నేను బయటికి రానంటున్నారు. ఎందుకు? మేడం
యాక్చువల్లీ లాస్ట్ మంత్ జనవరి 25 సార్ ఇంకోటి ఇక్కడ చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే కన్న తండ్రి చనిపోతే 2 రోజులు బెయిల్ వచ్చినా ఎందుకు గాదయ్య గారు బయటికి రావట్లేదు? యాక్చువల్లీ లాస్ట్ టైం ఇంటరియం బెయిల్ వాళ్ళ మదర్ గారు చనిపోయినప్పుడు అంత్యక్రియలకు 2 days టైం ఇస్తే ఇంక్లూడ్ 2 days టైం ఇచ్చారు. ఆ 2 days లోనే ఎన్ఐఏ వాళ్ళు చాలా రిస్ట్రిక్షన్, చాలా కండిషన్ పెట్టడం వల్ల వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో పర్సనల్ ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటుందో దానికి సరిగా అటెండ్ కావకపోవడం, అలాగే అతను 120 నుంచి 150 మంది అనాథ పిల్లలను అక్కడ అందరినీ చూసుకుంటున్నారు, ఒక వెల్ఫేర్ ఆశ్రమం లాగా పెట్టి అది నడిపిస్తున్నాడు. అవి లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ కూడా, వాళ్ళ నాన్న అంటే ఒక సోల్ బ్రెడ్ విన్నర్ లాగా అతను ఉన్నాడు. ఆ టైంలో అలా చేయడం వల్ల నేను చేయలేను, నేను అక్కడ వచ్చిన ఒకటే జస్ట్ బొమ్మలాగా ఉన్నా అని చెప్తున్నారు, పిటిషనర్ చెప్తున్నారు. సో మనశ్శాంతి లేకుండా చేసినారు. మనశ్శాంతి లేకుండా ఆయన తినే ఫుడ్ తీసుకునేటప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, అవుటర్స్ తోటి మాట్లాడడం, ఇవన్నీ పర్మిషన్ ఇవ్వలేదు కోర్టు. సో అలాగే సేమ్ మ్యాటర్ ఇప్పుడు వాళ్ళ ఫాదర్ గారు ఇలా జరిగినప్పుడు అతని కింద ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో 152 BNS కానీ 1339 యూపీఏ యాక్ట్ 1967 లో కొన్ని సెక్షన్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సెషన్ కోర్టులో దీనికి కూడా జస్ట్ 48 hours, జస్ట్ 42 days మాత్రమే ఇంటరియం బిల్ ఇచ్చింది అన్నట్టు. ఇక్కడ కూడా చాలా కండిషన్స్ ఇచ్చింది, విత్ ఎస్కార్ట్ తో కండిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అతను బయటికి వచ్చినప్పుడు కూడా ఎవరి అవుట్ సైడర్ ని కలవకూడదని, మీటింగ్ అరేంజ్ చేయకూడదని, ఎలాంటి స్లోగాన్ ఇవ్వకూడదని, ప్రింట్ మీడియా అండ్ డిజిటల్ మీడియాలలో ఎలాంటి ఏదైనా వాక్యాలు కూడా చేయకూడదని, అలాగే 2 రోజుల్లో అక్కడ ఇది ఎన్ఐఏ దాని ఇన్స్పెక్టర్, లోకల్ పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి ఏమైనా ఇబ్బంది ఉంటే, ఇలా చాలా కండిషన్ ఇవ్వడం వల్ల తను జస్ట్ 2 days వాళ్ళు ఇందాకే నా పిటిషనర్ గారు ఈ రోజే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ రోజు March 1 నుంచి March 2 ఇంక్లూడింగ్ ట్రావెల్ రిటర్న్ మొత్తం దాంట్లోనే కలుపుకొని జస్ట్ 48 hours ఇచ్చారు. అతను పిటిషనర్ చెప్తున్న వాదనలు ఏంటంటే, ఇన్ని డేస్ లో నేను ఏం చేస్తాను సార్, నేను ఏం చేయలేను, నాకు జస్ట్ కనీసం మేము వేసినాం ఏంటంటే మేము 4 weeks అడిగినాము, 4 weeks లో మినిమం 14 days అయినా ఇస్తే అతను ఏదైతే తను 120 మందిని కాపాడుకుంటూ చదువుకుంటూ వాళ్ళ విద్య అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు, నేనేం చేయట్లేదు సార్, అందరు పిల్లలు బాధపడుతున్నారు, అక్కడ వాళ్ళ కనీసం వసతులు కూడా లేదు, నేను ఈ 120 మందిని నేను చూసుకుంటున్నాను, ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటున్నాను, అది నాకు చాలా ఇబ్బంది అవుతుంది, మా వైఫ్ కూడా బాగాలేదు, సడన్ గా మా అమ్మ చనిపోయారు, ఇప్పుడు మా నాన్న చనిపోయారు అని చెప్తున్నారు. అయితే యాజ్ పర్ సెషన్ కోర్టు జస్ట్ పీపీ గారు నిన్న కౌంటర్ వేశారు, ఇంటరియం బెయిల్స్ జస్ట్ 2 days ఇచ్చారు మేడం. సో మనం ఇట్లా చేస్తాం, దానికి కూడా అప్పీల్ కి పోయే అవకాశం కూడా ఉంది, కానీ అది మండే ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడైతే చాలా కండిషన్ పైన విత్ ఎస్కార్ట్ తోటి ఇంటరియం బెయిల్ ఇవ్వడం జరిగింది మేడం. సార్ అంటే ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అంటే జనరల్ గా రిమాండ్ లోకి తీసుకున్నారు కానీ ఇంకా ఎన్ని రోజులు జైల్లో ఉండాలనేది ఏం క్లారిటీ లేదు. అట్లాగే ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు కదా, గాదయ్య గారిది కూడా జైల్లో ఆరోగ్యం బాగాలేదని తెలిసింది. అంటే ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఇంకెంతకాలం ఇట్లా నడుస్తూ ఉంటుందండి? ఇంకా ఫర్దర్ గా ఏమైతే తెలియదు మేడం, ఇప్పుడైతే జస్ట్ రిమాండ్ లోనే ఉన్నారు. బెయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు, అన్ని రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు, వసతులు కూడా ఉన్నాయి. బట్ రీసెంట్ గా నిన్న చూసి ఇంటరియం బెయిల్ ఇచ్చారు కాబట్టి రెగ్యులర్ బెయిల్ కూడా మనం అప్లై చేసినాము. దానికి నెక్స్ట్ డేట్ 9th కి ఇచ్చారు, March 9th ఉంది రెగ్యులర్ బెయిల్. ఇది అయితే సడన్ గా జరిగింది కాబట్టి మనం ఇంటరియం బెయిల్ వేసుకున్నాం మేడం. అచ్చా, ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఈ రోజు అంత్యక్రియలకి అటెండ్ అవుతున్నారు వినయ్ గారు? ఈ రోజు అటెండ్ అయ్యారు, ఆల్రెడీ అయ్యారు. అంత్యక్రియలు రేపు ఉన్నాయి. అచ్చా, ఓకే అండి, షూర్, తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పరిస్థితి. అంటే ఏ కొడుకు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బందుల్ని కోరుకోరు. అంటే తల్లిదండ్రులు పరమపదించినటువంటి సమయంలో జైల్లో నుండి రావాల్సినటువంటి దుస్థితి ఎవరికి రాదు. అంటే మరి ఎందుకు ఆయన అన్ని రకాలుగా ఆయన ఏమన్నా నిజంగానే ఎవరినన్నా ఇబ్బంది పెట్టిండా? ఈ రీసెంట్ కాలంలో ఆయన వచ్చి ఆశ్రమం నడుపుకుంటున్నారు అంటే కేవలము సుమోటోగా ఒక వ్యాఖ్యల్ని పట్టుకొని కేసు పెట్టడమే నిజమైతే చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? అంటే వాళ్ళని కూడా పోయి లటక్కున పట్టుకురండి నేను చెప్తలేను, కానీ ఈయననే ఎక్స్క్లూజివ్గా ఎందుకు మీరు పకడ్బందీగా టార్చర్ చేస్తున్నారు? ఒక అంత్యక్రియలో మాట్లాడినటువంటి అంశాన్ని ఒక బాధతో, జనరల్గా అంత్యక్రియలో మాట్లాడినవి ఎవరు కూడా సుమోటోగా తీసుకోరు, కానీ మీరు అది కూడా తీసుకున్నారు అంటే దీని వెనకాల మరి ఏముంది అనుకోవచ్చు. అఫ్కోర్స్ ఇట్లా మాట్లాడుతున్నందుకు రేపు నా మీద కూడా కేసు పెడుతుండొచ్చు, కానీ కేసు పెడతారన్న భయంతో అయితే మాట్లాడకుండా అయితే ఉండలేం కదా.
సో డెఫినెట్గా తెలంగాణ ప్రజలారా దయచేసి సేఫ్ గాదయ్య గారు అని ఒక ట్యాగ్తో డెఫినెట్గా ఆయన త్వరలో బయటికి రావాలని మనం కోరుకుందాము. అండ్ ఆరోగ్యం బాగాలేదు అండ్ ఈరోజు ఆయన బెయిల్తో 2 రోజులకే బయటికి రావడం జరిగింది. అయితే ఎన్ఐఏ పోలీసుల మధ్యలో 10 మంది నన్ను జస్ట్ ఒక బొమ్మ, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, అట్లీస్ట్ వాళ్ళ తల్లి కోసం కానీ వాళ్ళ తండ్రి కోసం కానీ ఏడవనిస్తారో లేకపోతే అది కూడా లేదు అన్న బాధతో ఆయన ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ తిండి కూడా తినడం లేదు, పడుకోవడం కూడా పోలీసు ఆయన పక్కనే పడుకుంటున్నారు. అట్లీస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులతో బెయిల్ ఇచ్చినా మాట్లాడే మనసారా ఏడ్చే, కౌలించుకొని పరామర్శించే పరిస్థితి కూడా లేని ఒక దుస్థితిలో నేనున్నా అని బాధపడుతున్నారు. నేను అందుకే అంటున్నాను, ప్రతిపక్ష నాయకులు బీజేపీ ఎట్లాగో సపోర్ట్ చేస్తారో మాట్లాడతారో లేదో తెలియదు. దయచేసి అధికార కాంగ్రెస్ పార్టీ లేదా టీఆర్ఎస్ పార్టీ, ఆయనతో మీకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి గాదయ్య రెడ్డితోటి, ఎందుకు మీరు ఎవరు కూడా మాట్లాడట్లేదు అనేదే అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. సో దయచేసి తెలంగాణ ప్రజల సపోర్టు అండ్ అట్లాగే మీ అందరి సపోర్టు, ప్రతిపక్ష నాయకుల సపోర్టు ఖచ్చితంగా ఇన్నయ్య గారికి ఉండాలి. ఆయన ఆరోగ్యం కూడా కుదుట పడాలి. ఈ ఈ ఈ ఈ బాధ నుండి భగవంతుడే ఆయన్ని కాపాడాలి. ఇవన్నీ తట్టుకొని నిలబడే శక్తి ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాము. దయచేసి త్వరలో గాదయ్య గారు క్షేమంగా బయటికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై హింద్.